వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్నా? వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్? ఎందుకు రౌడీజం స్టార్ట్ అయింది. పోలీసులందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ లో. వాళ్ళేమంటలేదు, మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు, భయభ్రాంతులు ఫోన్ చేస్తున్నారు, కార్యకర్తలను కొడుతున్నారు. కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో సైట్ 3 బోరుబండలో సైట్ 3 బోరుబండలో పడేసి కార్యకర్తలు కొడుతుంటే 20 మంది పోలీసుల నుంచొని సోద్యం చూస్తా మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు. తిరుగుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ, ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు, తొత్తులైపోయారు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీయిజం చేసుకుంటా పోలీసులందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తే అటు వెనకమాల వస్తున్నారు. ఏం రౌడీయిజం అండి ఇది? ఇట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? ఏదైతే చూసుకుంటే ఒక కాదండి, మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు. మొత్తం అవసరమా వీడియోలు తీసుకోవడం? ఏంటి పోలీసులు ఏంటి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు తీసేయండి, చూపించండి, తీసేయి. దాంట్లో తీసుకో, ఫోన్ తీసుకో. ఫోన్ తీసావా? డిలీట్ చేసావా? తీసుకో, అతని దగ్గర ఉంది ఫోన్, తీసాడు. నీకేం పని అయ్యా? ఏం పని అసలు? అయినా పోలీసులకి ఏం పని? వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్ గా ఉండమని చెప్తున్నాం మేము. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు. సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు. మొత్తం అంతా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తల పక్కన డబ్బులు పెట్టి వాళ్లే తెచ్చిపెట్టి వాళ్లే వీళ్ళు పంచుతున్నారని చెప్తున్నారు. ఎంత అన్యాయం! ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వాళ్ళ కాంగ్రెస్ ఓటేయడానికి వచ్చే వాళ్ళని, పెద్ద వయసు వాళ్ళని నువ్వు గనక కాంగ్రెస్ కి వేయకపోతే నీకొచ్చే 2000 కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! జనాలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా. ప్రతి ఎమ్మెల్యే కూడా విప్తో సహా అంత జూబ్లీహిల్స్ రౌండ్లు కొడుతున్నారు. వాళ్ళని ఏమంటలేదు, మమ్మల్ని అయితే ఆపుతారా? మాకు అడ్డం పడతారా? ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో 2 పోలింగ్లు, మనిషి వెళ్ళటానికి దారి లేదు, బయటికి రావడానికి లేదు, లైట్లు కూడా లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. కుర్చీలు ఇవ్వలా, టేబుల్స్ ఇవ్వలా. ఆ బాబా రౌడీ వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి, బయటకు వదిలేసి అందరి మీద ఉసిగొల్పి బోరుబండ్లో అందరినీ కొడుతా పోలీసులందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఒక రౌడీ షీటర్ని బయటకు వదులుతారా? అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు, రౌడీ షీటర్తో. కార్యకర్తలను కొట్టిస్తారా? టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి? అంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమనరు, బీఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా? ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అందరు ఓట్లు వాళ్లే వేసేస్తున్నారు. రిగ్గింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకనే లైట్లు కూడా పెట్టలేదు లోపల. చీకట్లో చేసేయచ్చు, వీలవుతుంది, లైట్స్ ఉంటే కనబడతాము. కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు. ఇంట్లో కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు. టేబుల్స్ ఎట్లా వేశారు? ఈ సందు చివరిలో పోలీసులు కుర్చీలను టేబుల్స్ వేసి కూర్చున్నారు. నేను వెళ్ళి ప్రతి బూత్ లో కుర్చీలు వేపించి టేబుల్స్ వేపించి వచ్చాను. ఇప్పుడు ఇట్లాగైనా చేసేది? వాళ్లే చేస్తున్నారు పోలీసులే ఇదంతా. అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్నారా వీళ్ళు? ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీజానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటరు. ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి ఇదాన్ని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. और बिरयानी का चावल ऐसा बोल रहा पुरानुसाद और यहाँ पर कई जमाने के बाद हिंदुस्तान के बाद खाने में बढ़ गया नमाज के बाद
तो मैं सुना कि सलीम उस्ताद बनाए बिरयानी और मीठा चीख मार बिरयानी बना दिया, अब ये इतनी बेबहरा कर दिया, मैं पागल होगा, मैं परेशान होगा। ये बिरयानी है अगर ये क्या है? लोग बोले बिरयानी बिरयानी बिरयानी, तो अगर हैदराबाद में अगर बिरयानी खाना है तो सलीम भाई, उनके वालिद का नाम है बुरहान उस्ताद, और बिरयानी का चावल ऐसा बोल रहा बुरहान उस्ताद बुरहान उस्ताद बुरहान उस्ताद बुरहान उस्ताद। ऐसा गोश्त खाए तो खाली ऐसा कल्ले सा लप 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 लप। थैंक यू।